శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియో పూర్తిగా చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులను బట్టే తమ ఇల్లు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే పచ్చడిలో రాళ్ల ఉప్పు మరియు నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది. అలాగే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది. కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని మాత్రం తెచ్చుకోకూడదు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే మాత్రం మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టుని పెంచకూడదు. ఇంటి ముందు ముళ్ళ చెట్టు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి. కాబట్టి ముళ్ళ చెట్టును మాత్రం అస్సలు పెంచుకోకండి. అలాగే చాలామంది ఇళ్లల్లో విరిగిపోయిన వస్తువులు ఉంటాయి. వాటిని పడేయకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటారు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే వాటిని పడేయండి. పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి. అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రం కొత్త గాజులు ధరించకూడదు. అలాగే కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేసుకోవాలి. స్త్రీలు ఈ 2 రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మంగళవారము కానీ శనివారము కానీ గాజులు కొనకూడదు. అలాగే మంగళవారం మరియు శనివారం స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు. దీనివల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది. వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి పిన్నీసులను పెడుతూ ఉంటారు. వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నీసులు పెట్టడం మంచిది కాదని, అలా పెడితే భర్త ఆయుష్ మీద ప్రభావం పడుతుందని పండితులు సూచిస్తూ ఉన్నారు. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింది వరకు ఉండాలి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు స్త్రీలు తమ చేతులకు ఉన్న గాజులను తీయకూడదు. సుమంగళి స్త్రీలు విభూదిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు విభూదిని పెట్టుకోవాలంటే తమ భర్త చేత మాత్రమే విభూదిని పెట్టించుకోవాలట. స్త్రీలు తమ చేతులతో విభూదిని పెట్టుకుంటే దానికి ఎటువంటి ఫలితము ఉండదట. శనివారము రోజున కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా కొనకూడదు. శనివారము కొనకూడని వస్తువులు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు, కందిపప్పు, వంట నూనె, చెప్పులు, కొత్త బట్టలు, ఇనుప వస్తువులు, మినపగుళ్ళు మరియు అగ్గిపెట్టెలు. అలాగే శనివారం రోజు బయట నుండి దోసపిండ, ఇడ్లీ పిండి లాంటివి కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే వీటిలో మినప్పిండి ఉంటుంది. శనివారము మినపగుళ్ళు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లు ఉడవకూడదు. ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చీపురును, చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి. మిగతా ఏ రోజులలోనూ చీపురును మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ కొనకూడదు. మన ఇంట్లోకి చుట్టాలు వస్తే వాళ్ళకి మీ ఇంట్లో ఉన్న చీపురు కనపడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎవరైనా బయటివారు మన ఇంట్లో ఉన్న చీపురును చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటికి వెళ్ళిపోతుందట. స్త్రీలకు ఋతుక్రమ సమయంలో బ్రహ్మహత్య దోషం ఏర్పడుతుందట. కాబట్టి నెలసరి వచ్చిన సమయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలని, స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో 1వ రోజున, 3వ రోజున మరియు 5వ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఇలా తలస్నానము చేసేటప్పుడు నీటిలో కొంచెము పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జాతకరీత్యా ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున వంటగదిలోకి వెళ్ళి వంట చేయకూడదట. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి భోజనం చేయకూడదు. అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తమ భర్తకు అన్నం వడ్డించకూడదు. మొదటి 3 రోజులు తలకు నూనె రాయకూడదు. పీరియడ్స్ ప్రారంభమైన 4వ రోజు తర్వాత మీరు తలస్నానము చేసి 5వ రోజు ఆలయంలోకి ప్రవేశించవచ్చని పండితులు అంటూ ఉన్నారు.
ఐదవ రోజున ఉదయం 9 గంటలలోపే స్నానం చేసేయాలి. అప్పుడే మీకున్న మైల తొలగిపోతుంది. ఐదవ రోజు స్త్రీలు ఖచ్చితంగా అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేయాలి. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నారు. కానీ నలుపు రంగు అనేది అశుభానికి గుర్తు. ఏ స్త్రీ అయితే నలుపు రంగు బట్టలు ధరిస్తుందో ఆ స్త్రీకి సుమంగళి ప్రాప్తి ఉండదట. చాలామంది స్త్రీలు శుక్రవారం వస్తే తలస్నానం చేస్తుంటారు. అయితే అలా దాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి. ఒకవేళ స్త్రీలు శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. స్త్రీలు శనివారము తలస్నానము చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. పూజ సమయంలో అకస్మాత్తుగా దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ కొత్త దీపం వెలిగించవచ్చు. స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవలు ఇంటి తలుపు పైన వేయకూడదు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో గోర్లు తీసుకోకూడదు. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా అస్సలు చేయకూడదు. పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపపు కుందెను మాత్రమే పెడతారు. కానీ శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు పూజలో ఖచ్చితంగా 2 కుందులు ఉండాలి. స్త్రీలు నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. ఏ వస్తువులు పడితే వాటిని బీరువాలో పెట్టకూడదు. ఇలా చేస్తే తీవ్రమైన కష్టాలలో పడతారు కనుక బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీరువా లక్ష్మీదేవితో సమానం కాబట్టి బీరువాలో ఎప్పుడూ కూడా ఎలక్ట్రిక్ వస్తువులు, ఇనుముకు సంబంధించిన వస్తువులు అస్సలు పెట్టకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము.